మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేత మల్లోజుల వేణుగోపాల్ తన క్యాడర్తో సహా లొంగిపోగా మరో ముఖ్య నేత కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆషన్న అలియాస్ రూపేష్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు నేతృత్వంలో వివిధ స్థాయిలకు చెందిన దాదాపు 70 మంది పార్టీ కేడర్లు రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ లేదంటే డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోతున్నారని జగదల్పూర్ నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. తమ ఆయుధాలను సైతం అప్పగించే ఈ బృందంలో డీకేఎస్జెడ్సీ సభ్యులు రాజమన్ రణితలతో పాటు ఉత్తర బస్తర్ మాడ్ డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. వీరంతా ఇప్పటికే జగదల్పూర్ చేరుకున్నారని, రేపు నిర్వహించే లొంగుబాటు సభకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు ఉదయం గడ్చిరోలిలో జరిగిన ఓ సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పొలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వంలో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. లొంగిపోయే నాయకుల్లో కీలకమైన వ్యక్తి కేంద్ర కమిటీ సభ్యుడు ఆషన్న అలియాస్ రూపేష్ అలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు వరంగల్ జిల్లాకు చెందినవాడు. ఆషన్న గత 45 ఏళ్ల నుంచి మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పట్టణాల్లో జరిగిన ఎన్నో గెరిల్లా దాడుల వెనుక ఆయన హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. గత 10 ఏళ్లకు పైగా ఆయన రూపేష్ పేరుతో పశ్చిమ సబ్ జోనల్ కమాండ్ ఇన్ఛార్జిగా ఛత్తీస్గఢ్ లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో శాంతి చర్చలకు తమ పార్టీ సిద్ధమని చెబుతూ స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆషన్న కూడా సోను వెంటే ఉన్నాడని, తనతో పాటు మరికొందరు కూడా లొంగిపోతారని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపటి కార్యక్రమం జరగడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆషన్న కాకుండా ఉత్తర బస్తర్ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్జెడ్సీ సభ్యుడు రాజమన్, మాడ్ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న రణిత కూడా లొంగిపోతారని అంటున్నారు. వీరే కాకుండా ఈ 2 డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ ఏరియా కమిటీల సభ్యులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ లొంగుబాటు సభపై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.